ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. చెప్పండి మేడం. ఇది కరెక్ట్ కాదు. ఏమైంది మేడం? అసలు ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదు. 2 రోజులుగా నా ఫోన్కి నువ్వు కానీ యష్ కానీ రెస్పాండ్ అవ్వడం లేదు. ఇప్పుడేమో మెటీరియల్ క్రాస్ చెక్ చేయకుండా నీ సైన్ లేకుండా వచ్చింది. ఏంటిది? మీ ఇద్దరి మధ్య ఏంటి ప్రాబ్లం? ఇక నాకు ఈ ప్రాజెక్ట్ వద్దు. మీరిద్దరూ సిన్సియర్గా లేరు. నేను తర్వాత లాస్ అవడం కంటే ఇప్పుడే ఆపేయడం బెటర్ అనిపిస్తోంది. బాయ్. మేడం, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం మాట్లాడవే! నీకన్నీ నా పొలికలే, అన్నీ నా బుద్ధులే. ఇప్పుడు నాకు ఎంత ఆనందంగా ఉందో అసలు. ఆ సింధుతో నువ్వు భలేగా మాట్లాడవు. ఇన్నాళ్ళు నా పిల్లలు అంటూ మీ వెంట పడింది. ఇప్పుడు నువ్వు మాట్లాడిన ఒక్కో మాటకి దాని మనసు 1000 ముక్కలయ్యుంటుంది. చిన్నదానివైనా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడావు. నిజమే, దానివల్లే మనకి అన్ని ప్రాబ్లమ్స్. ఫోన్లో కాకుండా అది మన ఇంట్లో ఉండగా మాట్లాడుంటే ఇంకెంత బాగుండేదో. అవును, ఇందాక ఫోన్లో ఏదో అన్నావు ఇంగ్లీష్లో. You are bad girl. You are spoiling my family. నువ్వన్నది అక్షర సత్యం. అది చెడిపోయిందే కాకుండా రిషిని చెడగొట్టేసింది. మన కుటుంబంలో ఎవ్వరికి మనశ్శాంతి లేకుండా పోవడానికి అసలు కారణం ఆ దరిద్రమే. నిజంగా దానికి ఆత్మాభిమానం అనేది ఉంటే చివర్లో నువ్వు అన్నావు చూసావా, ఇంకెప్పుడు నీ మొహం మాకు చూపించకు, మా ఇంట్లో నుంచి వెళ్ళిపో అని. దానికి రోషం పౌరుషం ఉంటే ఈ జన్మలో ఇంకా మన ఇంటి గడప తొక్కకూడదు. కానీ అది తిరిగి మన ఇంటికి వస్తుంది. ఎన్ని అన్నా దానికి సిగ్గా చేరమా, అన్నీ వదిలేసిందది. శశి, సింధు నీకు ఎప్పుడు ఎదురైనా దాంతో ఇలాగే మాట్లాడు. I hate her. శశి, శశి, చూసావా చంద్ర, నా మనవరాలు ఎంత ప్రయోజకురాలైందో. ఇదే నా తమ్ము పిల్లలకు నేర్పేది. నువ్వు అమ్మనే తిట్టమని చెప్తున్నావా? అది పిల్లలకి అమ్మ కాదు చంద్ర. ఆ బంధం పొరిట్లోనే తెంచేసి తీసుకొచ్చాను వాళ్ళని. తెంచడానికి నువ్వెవరు? బంధాలు ముడివేసేది ఆ భగవంతుడు. ఉంచినా తెంచినా ఆయనే చేస్తాడు. చంద్ర, చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు నీ మాటలతో దాన్ని పాడు చేయకు. నా ధైర్యమే నా మనవరాలకొచ్చింది. అది నా వారసురాలు. ఆ సింధుకి ఈ పాటికి గుండె పగిలినంత పనై ఉంటుంది. ఏ మూలనో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇది సంతోషపడే విషయం అదాము. ఒకళ్ళ బాధ నీకు ఆనందం కదా, పడు, బాగా ఆనందపడు. ఏదో ఒకరోజు ఇంతకింత బాధపడక తప్పదు.
మే ఐ కమ్ ఇన్? నో, నేను కాస్త బిజీగా ఉన్నాను. నీతో మాట్లాడాలి. ఇప్పుడు కుదరదు, తర్వాత ఎప్పుడైనా. అర్జెంటుగా మాట్లాడాలి, చాలా సీరియస్. కమ్ ఇన్. ఏంటంత అర్జెంట్? సునంద మేడం కాల్ చేశారు. ఏంటంట? మన మీద చాలా కోపంతో ఉన్నారు. ప్రాజెక్ట్ ఆపేస్తాను అంటున్నారు. వాట్? అవును యష్. కారణం? మేడం 2 days నుంచి కాల్ చేస్తున్నా మనం కాల్ లిఫ్ట్ చేయకపోవడమే. నేను బిజీగా ఉన్నానని చెప్పలేకపోయావా? మెయిన్ రీజన్ అది కాదు. మరి ఇంకేంటి? మెటీరియల్ ఫైల్ క్రాస్ చెక్ చేయకుండా పంపించామని, ప్రాజెక్ట్ విషయంలో మనం సిన్సియర్గా లేమని చాలా కోపంగా ఉన్నారు. తర్వాత లాస్ అయ్యే కంటే ఇప్పుడే ప్రాజెక్ట్ ఆపేయడం బెటర్ అని ఫోన్ కట్ చేశారు. షిట్, ఎంతసేపటికి వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్సేనా? మనకేం పర్సనల్స్ ఉండవా? మన పర్సనల్స్కి వాళ్ళెందుకు ఇంపార్టెన్స్ ఇస్తారు? వాళ్ళ ప్రాజెక్టు వాళ్ళకి ఇంపార్టెంట్. యష్, మనం ఒకసారి సునంద మేడంని కలిసి మాట్లాడితే బెటర్ అనిపిస్తుంది. కలవాల్సిన అవసరం లేదు, ఫోన్ చేసి మాట్లాడితే సరిపోతుంది. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? వాళ్ళ పిఏకి చేస్తాను. హలో, ఎవరు? నేను యష్ని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. సునంద మేడంతో మాట్లాడాలి. మేడం చాలా బిజీగా ఉన్నారు, ఇప్పుడు కుదరదు సార్. ప్లీజ్ అండి, ప్రాజెక్ట్ విషయమే అర్జెంటుగా మాట్లాడాలి. మేడం కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, అందుకే మీకు కాల్ చేశాను. సారీ సార్, ఉంటాను. పిఏ ఏమన్నాడు? మేడం బిజీగా ఉన్నారంట. పోనీ సునంద మేడంకి నేను కాల్ చేసి చూస్తాను. నా కాల్ లిఫ్ట్ చేయలేదు, నీ కాల్ లిఫ్ట్ చేస్తారా? యాక్చువల్గా మేడం నీకు చెప్పాల్సింది, నాకు కాల్ చేసి చెప్పారు. మరి ఇప్పుడు నేను చేశాను కదా, ఎందుకు లిఫ్ట్ చేయలేదు? నాతో మాట్లాడాలనుకుంటే ఫోన్ లిఫ్ట్ చేయాలిగా. నేను ట్రై చేయడంలో తప్పేం లేదుగా. చెప్పు సింధు. మేడం ఫోన్ లిఫ్ట్ చేశారు. మేడం యష్ మీతో మాట్లాడతాడంట. హలో చెప్పు యష్. మేడం, అలా ఎలా ప్రాజెక్ట్ని క్లోజ్ చేస్తారు? సింధు చెప్పింది మీరు తనకు కాల్ చేశారని. మరేం చేయమంటావు యష్? ప్రాజెక్ట్ ప్లాన్ బాగానే ఇచ్చారు, వర్క్ మాత్రం ముందుకు వెళ్ళడం లేదు. పైగా మీ ఇద్దరి మధ్య ఏవో డిస్టర్బెన్సెస్ ఉన్నాయని మా వాళ్ళు నాతో చెప్పారు. అలాంటిదేం లేదు మేడం, మీ వర్క్ అవుతుంది. ఎక్కడవుతుంది యష్? నా మెయిల్స్కి రిప్లై లేదు. 2 రోజులుగా నేను ఫోన్ చేసినా మీరు లిఫ్ట్ చేయలేదు కదా. రేపు నా ఆఫీస్కి రండి, క్లోజింగ్ విషయాలు మాట్లాడుకుందాం. క్లోజ్? అది కాదు మేడం, నేను చెప్పేది వినండి ప్లీజ్. హలో హలో
హలో మేడం. మేడం ఏమన్నారు? రేపు ప్రాజెక్ట్ని క్లోజ్ చేస్తారంట, ఆఫీస్కి రమ్మంటుంది. అమ్మే కనీసం పళ్ళైనా తీసుకొస్తాను తినమ్మే. నేనేం తినడమే. రిషి నన్ను అమ్మగా ఒప్పుకునే వరకు రిషి సింధుని తప్ప అసలు నిన్ను అమ్మగా ఒప్పుకోడే. ఈ జన్మ అంతా ఇట్టాగే ఉంటావా ఏమి తినకుండా? ఉంటానమ్మే. నీ ప్రాణాలు పోతాయే. పోతే పోని. ఎంత మొండి పట్టుదలంటే నీకు. ఒక్కగాని ఒక్క కూతురువి, నీకేమన్నా అయితే నేను తట్టుకోలేనమ్మే. నా మాటని తినమ్మే. రెండోదినా, ఇవాళ నీ కూతురి తీరు నాకు బాగా నచ్చింది. దేనికొదినా? అదే తిండి మానేసి రిషి మనసు మార్చాలని ట్రై చేసింది కదా. సంధ్య, నీ ప్లాన్ చాలా బాగుంది. ఇలాగే కంటిన్యూ చెయ్యి. అలాగని నీ నటన మరీ ఎక్కువగా చేయకు. నిన్ను చూసి శశి బాధపడుతోంది. నిన్ను నిజంగానే అమ్మగా అనుకుంటోంది కదా. నువ్వు తినడం లేదని పిల్లలు కూడా తిండి మానేశారు. ఈ ప్లాన్ ఏదో సింధు ఇంటికి రాకముందు అమలు చేసుంటే ఈ పాటికి రిషి నిన్ను అమ్మలా చూసేవాడు. అది చూసి పిల్లలు ఇంకా దక్కరు అనుకుని సింధు ఊరొదిలి వెళ్ళిపోయిండేది. ప్లాన్ కాద్దామత్తా. నేను నీ చేతిగానే చేస్తా ఉన్నాను. ఏంటి, నిజంగానే నిరాహార దీక్ష చేస్తున్నావా? అవునదినా, నిన్నటి నుంచి ఏమీ తినలేదు. చూడు నా కూతురు ఫేస్ ఎట్టా పిక్కుపోయి ఉండదో. దేనికలా చేస్తున్నావు? మనం ఏది చేసినా అందులో నీ చేతి లేకపోతే అనుకున్న పని జరగదు. ఎందుకంటే ఆ పిల్లకాయలు నా పిల్లకాయలే. యశ్ నా పెనిమిటే అని అనుకుంటా ఉండాను. అనుకో, నేనేమైనా కాదన్నానా? అలా అనుకోకపోతే నువ్వు మాత్రం ఎలా నటిస్తావు చెప్పు? దావత, నాది నటన కాదు. నేను నిజం చెప్తా ఉండాను. అంటే ఏంటి? యష్ని ఇష్టపడుతున్నావా? నీకెవడ పిచ్చి పిచ్చిగా ఉందా? నిన్ను నటించమంటే నువ్వు జీవిస్తున్నావేంటే? అంత అవసరం లేదు. లేదావత, నేను నా మనసులో అనుకున్న దానికి ఫిక్స్ అయి ఉండాను. అంటే ఏంటి నీ ఉద్దేశం? తాత్కాలికంగా కోడలుగా నటించడానికి వచ్చిన నువ్వు శాశ్వతంగా ఈ ఇంటి కోడలైపోదామని కలలు కంటున్నావా ఏంటి? నా కళ నిజం చేసుకుందామో అనుకుంటా ఉన్నాను. చూసావా నీ కూతురు ఏం మాట్లాడుతుందో? నా కొడుక్కి భార్య కావాలని కలలు కంటోందంట. దానికి అవి పగటి కలలుగానే మిగిలిపోతాయని చెప్పు. ఏయ్, నువ్వు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు. మా ఆస్తి పాస్తులు చూసి మరి ఎక్కువగా ఆశపడిపోకు. మీ ఆస్తి పాస్తులు చూసి కాద్దావత, మరి ఆ యప్పి మనసు చూసి. అబ్బో, అప్పుడే వ్యవహారం మనసుల దాకా వెళ్ళిపోయిందన్నమాట. ఇదిగో, నీకిదే చెప్తున్నాను. నటన వరకు నేను ఒప్పుకుంటాను. అంతకు మించి నీకున్న ఆలోచనలు నీ నుంచి తీసి పారేయకపోతే నిన్ను ఇంట్లో కోడలి పోస్టు నుంచి నేనే పీకి పారేస్తాను. వదినా, చిన్న పిల్ల, తనకేం తెలీదు. మీరు ఇటు రండి వదినా, మీరు రండి వదినా. వదినా, మీరన్నీ తెలిసినోళ్ళు, అనుభవం ఉన్నోళ్ళు. మీరు కూడా ఎట్టా ఆవేశపడితే ఎట్టా చెప్పండి. కొంచెం కూల్ అవ్వండి. ఏంటి కూల్ అయ్యేది? నీ కూతురికి ఏమన్నా తిక్క? ఏం మాట్లాడుతుంది అసలు అది?
మా ఇంటికి ఏ పని మీద వచ్చింది తనేం చేస్తోంది. వదినా, నా కూతురికి నేను నచ్చ చెప్తానులే వదినా. అసలు ఈ ఆలోచన నీ కూతురికే వచ్చిందా, లేక ఇది నీ ప్లానా? అదేంది వదినా, తిప్పి తిప్పి నా మీదకి తీసుకొచ్చో? నాకు అనుమానమే నీ మీద. పెళ్లి రోజని తాళ్ళని అది యష్ నీ కూతురు మెళ్ళో వెయ్యాలని అప్పుడు నానా హడావిడి చేసావు కదా. మెల్లగా దారి వేస్తున్నావా ఏంటి నా కొడుకుని నీ అల్లుణ్ణి చేసుకోవడానికి? చచ్చా, అదేం లేదు వదినా. సింధుని నమ్మించడానికి చేసిన హడావుడు తప్ప యష్ బాబుని వలలో వేసుకోవడానికి కాదు వదినా. నువ్వు వలలు వేసినా, నీ కూతురు తన వలపుతో వయ్యారాలు చూపించినా నా కొడుకు అంత ఈజీగా పడే రకం కాదు. వాడి పెళ్ళాన్ని కాదనుకొని వాడు ఇన్ని సంవత్సరాలైనా ఏనాడు ఇంకో అమ్మాయి ప్రసక్తి గాని రెండో పెళ్లి ఊసు గాని ఎత్తలేదు తెలుసా? అయ్యో, యష్ బాబు గురించి నాకు తెలియకపోవడం ఏంటి వదినా? పిల్లల లోకంగా బతుకుతున్నా గొప్ప తండ్రి. మరేమనుకున్నావు నా కొడుకంటే? నీ కూతురికి నటించమని చెప్తే ఈ ఇంట్లోనే సెటిల్ అయిపోదాం అనుకుంటోందా ఏంటి? డబ్బు తీసుకొని నటించే మనుషులు మీరు అలాగే ఉండండి. అట్టనే వదినా, చెప్పావు కదా. నా దగ్గర డబ్బులు తీసుకుంటూ నీ కూతురు నన్నే బెదిరిస్తుందా? నేను ఫిక్స్ అయ్యానని నన్నే ఎదిరిస్తుందా? తన కల నిజం చేసుకుంటానని? నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను తెలుసా? సింధునే అరెస్ట్ చేయించిన దాన్ని నాకు మీరొక లెక్క? అయ్యో, పోలీసుల అరెస్ట్ దాకా ఎందుకులే వదినా? అదేదో వాగుండాది, దాన్ని ఎందుకు ఇంతలా పట్టించుకుంటావు వదినా? వదిలే వదినా. రిషి తన నమ్మగా చూడటం లేదన్న కోపంలో పైగా తిండి లేదు కదా, అందుకే ఏదో నోటుకొచ్చినట్టు మాట మాట్లాడేస్తా ఉండాది. అయినా నేనుండాను కదా వదినా, నేను చూసుకుంటానులే. ఇంకో తూరిట మాట్లాడదు, నేను హామీ ఇస్తా ఉండాను వదినా. నీ మాట మీద వదిలేస్తున్నాను. మళ్ళీ ఇష్టం ప్రేమ అంటూ కూసిందో దాని నాలుక కోసి పారేస్తాను అసలు. అబ్బా వదినా, మీరు మరీ ఎక్కువ తీసుకుంటా ఉండారు, లైట్ గా తీసుకోండి. అది నటించమంటే పాత్రలో లీనమై జీవించేస్తుంది. జీవించేసినంత మాత్రాన మా జీవితాల్లోకి వచ్చేస్తుందనుకుంటుందేమో. అది చాలా కష్టం. మీ జీవితాలు మీవి, మా జీవితాలు మావి. మీ జీవితాల్లోకి మేమెందుకు వస్తాం చెప్పండి? సింధు వెళ్ళిపోగానే మేం కూడా వెళ్ళిపోయేవాళ్ళం. మీరు ఈ మధ్య డబ్బులు సరిగా ఇవ్వడం లేదని ఊరికే ఉత్తిని అట్ట బెదిరిస్తా ఉండదంతే వదినా. అంతకు మించి ఏమీ లేదు వదినా. ఆ ఏడుపేదో నా దగ్గర ఏడిస్తే డబ్బు పారేస్తాను కదా. ఈ డొంక తిరుగుడెందుకు? ఇలా రివర్స్ లో మాట్లాడితే నా దగ్గర నడవదని చెప్పు నీ కూతురికి. ఇప్పుడే వెళ్ళి మా కూతురికి చెప్తా వదినా. మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి, బాగా అలసిపోయి ఉండారు. వెళ్ళండి. యష్, నేను ఒక డెసిషన్కి వచ్చాను. ఏంటది? మనం ముంబై వెళ్ళి డైరెక్ట్గా సునంద మేడం దగ్గరికి వెళ్ళి మాట్లాడడమే బెటర్ అనిపిస్తుంది. మనం వెంటనే బయలుదేరదాం యష్. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు యష్? ఇప్పుడు మనం వెళ్ళకపోతే ప్రాజెక్టే పోతుంది. సరే పద. వన్ మినిట్ యష్, ఒక ఇంపార్టెంట్ కాల్ మాట్లాడి వస్తా. సరే త్వరగా రా. చెప్పు గౌతమ్. ఆ కిడ్నాపర్ ఫోన్ పాడైపోయింది, అది పనిచేయటం లేదు. ఆ ఫోన్ నుంచి డేటా రికవర్ కావట్లేదు. మరి ఇప్పుడు ఎలా? కానీ ఇదే ఏరియాలో సిగ్నల్ టవర్ రేంజ్లో అదే టైంలో యష్ నెంబర్ కిడ్నాపర్ నెంబర్ ఉంది.
అదెలా? అదే అర్థం కావట్లేదు. బట్ వాళ్ళ నెంబర్లతో పాటు ఇంకో నెంబర్ కూడా ఉంది. ఆ నెంబర్ నుంచి కిడ్నాపర్ నెంబర్కి కాల్ వచ్చినట్టు తెలిసింది. ఫోన్ కంప్లీట్ పాడవడం వల్ల వేరే నెంబర్స్ దొరకటం లేదు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా సిగ్నల్ టవర్ దగ్గర ఉండటం వల్ల హై ఫ్రీక్వెన్సీ వల్ల తెలిసింది. ఓకే గౌతమ్, ఆ నెంబర్స్ ఎవరివో ట్రేస్ చేయి. ఓకే సింధు. ఇది ఖచ్చితంగా కన్యాకుమారి సంధ్యల పని అయ్యుంటుంది. సంధ్య, ఆధారాలు అడిగావు కదా, ఆధారాలు పూర్తిగా సేకరించి వాటితోనే నిన్ను మీ అమ్మను ఆడుకుంటాను. అందుకని యష్ నిన్ను ఒప్పుకునేదాకా, నువ్వే తన భార్యవని చెప్పేదాకా నీ మనసులో విషయాలు లోపలే ఉంచుకోమ్మే, బయట పెట్టమాక. పరిస్థితులు మనకు అనుకూలంగా మారుతున్నాయి. పూర్తిగా మారేదాకా కాస్త ఓపిక పట్టమ్మే. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.